ఛత్తీస్గఢ్ విపత్తు కొనుగోలుకు సంబంధించిన 261 కోట్ల చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదుతో తెలంగాణ డిస్కంలను బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కంలు అయితే ఈ ఛత్తీస్గఢ్ నుంచి కారిడార్ ఒకటి బుక్ చేసుకుంది. అయితే పవర్ గ్రిడ్ కు సంబంధించినటువంటి కార్పొరేషన్ కు సంబంధించినటువంటి కారిడార్ అయితే బుక్ చేసుకుంది. అయితే 1000 మెగావాట్ల కారిడార్ అయితే గతంలో బుక్ చేసుకుంది. అయితే దాంతో పాటు అదనంగా మరో 1000 కారిడార్ల విద్యుత్తును 1000 మెగావాట్ల కారిడార్ల విద్యుత్తును కూడా బుక్ చేసుకున్నట్లు డిస్కంలు అయితే చెప్తున్నాయి. అయితే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈ విషయంలో అయితే అవసరం ఉన్నా లేకున్నా అయితే మనకు మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఈ 1000 మెగావాట్లను ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే మరో 1000 మెగావాట్లు మాత్రం మనకు అవసరం ఉన్నా లేకున్నా కానీ వాడినా వాడకున్నా కానీ సుమారు 261 కోట్ల రూపాయలను పరిహారం కింద చెల్లించాలని కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ అయితే వేసింది. ఇప్పటికే తెలంగాణ జెన్కో సీఎండీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్ ఇప్పటికే హైకోర్టుకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం తరపున కూడా వాదనను వినిపించాలని చూస్తుంది. ఇంకా ప్రతిరోజు మనము విద్యుత్కు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ప్రతిరోజు కూడా మనకు నిన్న జరిగినటువంటి నిన్న విద్యుత్ వినియోగంకి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసుకుంటే 237 మిలియన్ యూనిట్ల విద్యుత్తును నిన్న వినియోగించాము. ఇందులో అయితే జెన్కో నుంచి ఉత్పత్తి చేసినటువంటి 47.3 మిలియన్ యూనిట్లు, అదేవిధంగా జెన్కో హైడల్ నుంచి కూడా సుమారు 42.8 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగించారు. అయితే నిన్న ఒక్కరోజే కేవలం 82 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేసినట్లు డిస్కంలు చెబుతున్నాయి. అయితే ప్రతిరోజు సుమారుగా అయితే ఒక 20 నుంచి 30 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అయితే ఖచ్చితంగా డిస్కంలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర అవసరాల కోసం, విద్యుత్ అవసరాల కోసం ప్రతిరోజు కూడా ఈ విద్యుత్ కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రతి యూనిట్ కు సుమారు ₹3.30 నుంచి తక్కువలో తక్కువ ₹3.30 నుంచి ఎక్కువలో సుమారు ₹10 వరకు అయితే ఈ విద్యుత్ కోసం పర్ యూనిట్ కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఏడాది కూడా అంటే విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి గతంలో 1000 మెగావాట్లను వాడుకునేందుకైతే ఈ కారిడార్ కోసం అయితే ఒప్పందం జరిగింది. అయితే తర్వాత మరో 1000 మెగావాట్ల కారిడార్ అయితే ప్రస్తుతం మనము వినియోగించుకోవట్లేదు, అది అవసరం లేదని పక్కన పెట్టింది. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఆ కారిడార్ను వాడినా వాడకున్నా కానీ సుమారు 261 కోట్ల రూపాయలను పరిహారం కింద చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వాడితేనే మేము చెల్లిస్తాం, వాడకుండా మేమెందుకు చెల్లిస్తామని కూడా ప్రభుత్వం తమ తరపునటువంటి వాదనలు వినిపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు డిస్కంలకు సంబంధించినటువంటి సీఎండీలు కావచ్చు, ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్ కూడా ఇప్పటికే హైకోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ కు సంబంధించినటువంటి ఇది బెంచ్ మీదకి అయితే ఇప్పటివరకు రాలేదు, నెంబరింగ్ కూడా కాలేదు. నెంబరింగ్ ఒకవేళ వస్తే దానికి సంబంధించినటువంటి వాదనలు వినిపించేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యుత్ అధికారులు కూడా తమ తరపునటువంటి వాదనలు వినిపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.